ప్రజా ప్రయోజనమే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ దూసుకుపోతుంది. ప్రజలను చేయూతనిచ్చే వార్తలను అందించడంతో పాటు ప్రజారోగ్యంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే బిగ్ టీవీ రాగోలు జెమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాగపాలెంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వందలాది మంది ప్రజలు మెడికల్ క్యాంపుకు తరలివచ్చారు. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. బిగ్ టీవీ గత కొన్ని నెలలుగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇప్పటికీ 3 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా బిగ్ టీవీ మరోవైపు జెమ్స్ రాఘోల్ హాస్పిటల్ కలిపి సంయుక్తంగా కూడా ఇంతవరకు కూడా 3 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం నాగంపేటలో ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 11 గంటలైంది. ఇంతవరకు సుమారుగా 200కు పైగా కూడా రోగులంతా కూడా వచ్చారు. తమకు ఎవరెవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా రకరకాలైన డిపార్ట్మెంట్ ఇక్కడ హార్ట్కి సంబంధించి, న్యూరాలజీకి సంబంధించి, మరేపు ఐకి సంబంధించి, మరి రకరకాల ఇంచుమించుగా 10 నుంచి 12 డిపార్ట్మెంట్ల సంబంధించిన డాక్టర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా వివిధ రకాలైన టెస్టులు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం రాగోల్ నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు అంతా వచ్చి పేషెంట్కి సంబంధించిన వాటి తాలూకు ఎటువంటి సమస్యలు ఏంటి దానికి సంబంధించి కూడా వారిని అడిగి తెలుసుకుని దానికి సంబంధించి ఇక్కడే కూడా వారందరికీ కూడా మెడిసిన్స్ రాయి, మరోవైపు వాళ్ళకి టెస్టులు కూడా రాయడం జరుగుతుంది. ఇక్కడే మొత్తం అంటే కూడా అక్కడ మెడికల్ ఐకి సంబంధించి, మరియు న్యూరాలకు సంబంధించి, మరియు బీపీ, షుగర్ కానీ మిగతా వాటికి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడే టెస్టులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒకవేళ ఏదైనా ఇక్కడే టెస్టులు చేసినట్టే కూడా రోగికి సంబంధించి పలానా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా పక్కనే వారందరికీ కూడా ఇక్కడే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగర్కి సంబంధించి ఇక్కడ కూడా టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం నాగంపాలెం ఊర్లో మొత్తం అంతా కూడా ఈ ఊరి గ్రామీణ ప్రాంతం ఇది. ఇక్కడికి సిటీకి చాలా సుదూరంగా 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతం. ఇక్కడ అంతా కూడా చాలా వరకు కూడా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, మరోవైపు ఎక్కువగా వ్యవసాయ కుటుంబీకులు ఎక్కువగా ఈ ఊరు గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. దీంతో ఇదంతా కూడా నగరానికి వెళ్ళి చేయించుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే 30-40 కిలోమీటర్లు, ఒకవైపు వైజాగ్ లేదంటే శ్రీకాకుళం లేదంటే విజయనగరం వెళ్ళాల్సిన పరిస్థితి. అటువంటిది మెడికల్ క్యాంపులు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడం పట్ల కూడా ఇక్కడ చుట్టుపక్కల నాగంపాలెం గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన డాక్టర్లంతా కూడా వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. వారికి సంబంధించిన సమస్యను కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. ఇక్కడే వాళ్ళందరికీ కూడా టెస్టులు కూడా రాస్తూ ఇమీడియట్లీ కూడా అక్కడే కూడా మందులు సప్లై చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు రాఘోల్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. సార్, మీరు ఇంతవరకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు? ఏ రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ వచ్చారు? నేను జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ అయితే 190-200 వరకు వచ్చి ఉండొచ్చు, ఇంకా రావచ్చు. జెమ్స్ నుంచి అయితే వచ్చాం మేము. బట్ ఇక్కడ పేషెంట్స్ చూస్తుంటే ఇంకా మనం సర్వీస్ చేయొచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా క్యాంప్స్ ఇంకా పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఏ రకమైన ఎన్ని డిపార్ట్మెంట్ వచ్చారు మన హాస్పిటల్? నేను జనరల్ మెడిసిన్ నుంచి వచ్చాను, ఇంకా ఆప్థాల్మాలజీ, ఇంకా జనరల్ మెడిసిన్ నుంచి 2 వచ్చాము. మేమే మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా కవర్ చేస్తున్నాము, కార్డియాలజీ, న్యూరాలజీ అలాగా. సో ఆప్థాల్మాలజీ నుంచి అయితే టీం వచ్చారు. వాళ్ళే సైడ్ చెకప్ కానీ, క్యాటరాక్ట్ కానీ అవన్నీ వాళ్ళే చెక్ చేసి ఏం చేయాలన్నది వాళ్ళకి ఫర్దర్ అడ్వైజ్ ఇవ్వడము, లేకపోతే సర్జరీకి తీసుకెళ్ళడము, లేకపోతే మందులతో అవుతుందో ఐ డ్రాప్స్ అలాగన్నీ చూస్తున్నారు. దాంతోపాటు మనకి కార్డియాలజీకి సంబంధించి ఈసీజీ టెక్నీషియన్స్ కూడా వచ్చారనమాట. హార్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిన వాళ్ళు టెస్ట్ చేయించుకొని ఇంకా దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించవచ్చా ఏమన్నది వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తారు. సరే, ఎంతమంది వచ్చేంత వరకు మీరు ఏ రకమైన వాటికి మీరు మెడిసిన్స్ రాస్తున్నారు? ఎటువంటి వాటికి మీరు సూచిస్తున్నారు? ఇప్పుడు దాకా అయితే ఒక 200 మంది పైగా వచ్చారు. నేను చూసిన దానికల్లా ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు, మోకాలు నొప్పులు వాటితో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దాకా చూసినైతే ఎక్కువ కిడ్నీ పేషెంట్లు 2-3 కనిపించారు. వాళ్ళకి జెమ్స్ కాలేజీకి రిఫర్ చేశాను. అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇంకొంతమంది హార్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఈసీజీ చూసి రిఫర్ చేసి కార్డియాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఇక్కడ మరి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు స్థానికంగా సంబంధించి. సార్, మీ ఊర్లో ఇటువంటి క్యాంప్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనిపిస్తుంది మీకు? మీరు వచ్చారు కదా, ఎలా ఉందనిపిస్తుంది మెడికల్ క్యాంప్? ముందుగా బిగ్ టీవీ వారికి, అదేవిధంగా జెమ్స్ రాఘోల్ హాస్పిటల్ యాజమాన్యానికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మెడికల్ క్యాంప్ అనేది మా గ్రామానికి ఇదే మొట్టమొదటిసారి. ఇలాంటి మారుమూల ప్రాంతానికి ఇలాంటి వైద్య సేవలు ఉచితంగా చాలా రకాల ట్రీట్మెంట్, దాదాపుగా 7-8 డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ, డాక్టర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది.
వాళ్ళు ఉచితంగా ఇప్పటికే చూసాం, దాదాపుగా ఒక గంటన్నర అవుతుంది మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయ్యి, ఇప్పటికే 200 పైగా ఓపీ పేషెంట్లు వచ్చి టెస్టులు చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే మా గ్రామంలో ప్రజలందరూ చాలా పేదవాళ్ళు, వ్యవసాయం పైన ఆధారపడి జీవించేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే టౌన్ అనేది దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం వస్తుంది, అంత దూరం వెళ్ళలేరు. అదేవిధంగా మినిమం ఇప్పుడు ఇక్కడ జరిగే టెస్టులు అనేది దాదాపుగా 3,000 నుండి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది మెడిసిన్తో పాటు. అవన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి మెగా వైద్య శిబిరానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా జెమ్స్ రాఘుల ఆసుపత్రి సిబ్బందికి మరొకసారి మా గ్రామం తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మా గ్రామం నుండి, మా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ ఈ చుట్టుపక్కల ఏరియాలో మెయిన్ కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారండి. అది ఐదర్ వాటర్ ప్రాబ్లం కానివ్వచ్చు, లేదంటే నేచర్ ప్రాబ్లం తెలియదు, కానీ ఎక్కువ కిడ్నీ అనేది చాలా వ్యక్తులకి వయసుతో సంబంధం లేకుండా, ఆడమగంత జెండర్తో ప్రమేయం లేకుండా ప్రతి వారికి కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. దేనికన్నా తెలియట్లేదు. సో నెక్స్ట్ టైం నుండి ఎక్కడ మెడికల్ క్యాంప్ జరిగినా అట్లీస్ట్ కిడ్నీ సంబంధించిన ఫంక్షనాలిటీ, కిడ్నీ టెస్టులు కూడా ఉచితంగా చేసినట్లయితే వాళ్ళ యొక్క స్టేటస్ తెలుస్తుంది, వాళ్ళకి ఏంటి అనేది. వాళ్ళ దానిపై ఫర్దర్గా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయించడానికి ఎర్లీ స్టేజెస్లో కిడ్నీ యొక్క డ్యామేజ్ కానీ గుర్తించినట్లయితే వాళ్ళు ముందు జాగ్రత్త పడడం జరుగుతుంది. ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది కిడ్నీ పేషెంట్లు డ్యామేజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే కిడ్నీ, క్యాన్సర్, లివర్, ఈ 3 అనేది చాలా బేసిక్గా అందరికీ వచ్చేస్తున్నాయి. సో ఆ టెస్టులు అనేవి రాబోయే రోజుల్లో మీ ద్వారా మన జెమ్స్ రాఘోల యాజమాన్యానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, రాబోయే మెడికల్ క్యాంప్లో పెద్ద ఎత్తున కిడ్నీ, లివరు అండ్ క్యాన్సర్ సంబంధించిన టెస్టులు కూడా స్క్రీనింగ్ టెస్టులు చేసినట్లయితే వాళ్ళ ప్రాబ్లమ్ని ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలరండి. థ్యాంక్ యూ. మొత్తం మీద స్థానికులు కూడా వారికి ఉన్న ప్రధానమైన సమస్య చెప్పారు. ఎందుకంటే మనం గతంలో ఇచ్చాపురంలో కూడా చేసాం, అక్కడ కూడా కొన్ని కిడ్నీకి సంబంధించినవి కూడా వచ్చాయి. కిడ్నీకి సంబంధించి ఎక్కువగా అది అదే ఉద్దానం ప్రాంతం కాబట్టి ఆ చుట్టుపక్కల నుంచి మించిగా 7-10 మండలాలు అవన్నీ కూడా కిడ్నీకి సంబంధించిన, ఇక్కడ కూడా ఆ రకమైన ఇది రణస్థలంకి లావేరికి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ కూడా కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించిన తరచుగా వస్తున్నాయి కాబట్టి ఈసారి మెడికల్ క్యాంప్ ఎక్కడ పెట్టినా అటువంటి వాటికి సంబంధించి కూడా పెడితే బాగుంటుందని కూడా నాగంపాలెం గ్రామస్తులంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇటువంటి క్యాంపులు ఖచ్చితంగా కూడా బిగ్ టీవీ కండక్ట్ చేస్తుంది. అటువంటి వాటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సహాయంగా అందించేందుకు బిగ్ టీవీ కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా. మొత్తమే చూస్తే ఈరోజు నాగంపాలెంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్ మాత్రం మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు జరగడం వల్ల, వారందరికీ అందుబాటులో రావడం వల్ల ఈ ప్రాంత ప్రజల నుంచి కూడా సంతోషం వ్యక్తమవుతుంది. ఇటువంటి వాటికి క్యాంపులు మరిన్ని కండక్ట్ చేసేందుకు కూడా బిగ్ టీవీ కూడా ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకి, పేదవాళ్ళకి, రైతులకి ఇప్పుడు కూడా ఇటువంటి సహకారాన్ని అందించేందుకు బిగ్ టీవీ కూడా ముందుంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియోస్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, హెచ్ఆర్ నియోజకవర్గం, నాగంపాలెం, శ్రీకాకుళం జిల్లా.